స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడుకొని దేవుని వాక్య భాగంలోకి వెళదాం. యేసయ్య నీతో ఉండగా దిగులెందుకు నీకు, యేసయ్య నీలో ఉండగా భయమెందుకు నీకు. దేవుని సన్నుతించుమా నా ప్రాణమా, నాలోని అంతరంగమా, యేసయ్య నీతో ఉండగా దిగులెందుకు నీకు, యేసయ్య నీలో ఉండగా భయమెందుకు నీకు. దేవుని సన్నుతించుమా నా ప్రాణమా, నాలోని అంతరంగమా, దేవుని సన్నుతించుమా నా ప్రాణమా, నాలోని అంతరంగమా, యేసయ్య నీతో ఉండగా దిగులెందుకు నీకు. దేవుని హస్తము నీడై ఉండగా, ఆయన సన్నిధి వెన్నంటి ఉండగా, దేవుని హస్తము నీడై ఉండగా, ఆయన సన్నిధి వెన్నంటి ఉండగా, కలుగుతుంది నీకు కృపాక్షేమము, ఉంటుంది నీకది జీవితాంతము, కలుగుతుంది నీకు కృపాక్షేమము, ఉంటుంది నీకది జీవితాంతము. నా ప్రాణమా దిగులు చెందవు నీవు, నా ప్రాణమా కలత చెందవు నీవు, నా ప్రాణమా కలత చెందవు నీవు, నా ప్రాణమా కలత చెందవు నీవు, యేసయ్య నీతో ఉండగా దిగులెందుకు నీకు, యేసయ్య నీలో ఉండగా భయమెందుకు నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును కొద్దిసేపు ధ్యానం చేసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. పిలవడం అంటే అందరినీ పిలిచాడు దేవుడు. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా, అది అందరినీ పిలిచాడు దేవుడు. అందరితో పాటు మమ్మల్ని పిలిచాడు. దేవుని సేవకులమైన మమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలవడం అయితే అందరినీ పిలిచాడు. ఈ పిలువబడి వారిని కోసము పౌలు భక్తుడు చెబుతున్న మాట,
మీరు పిలువబడినప్పుడు ఏ విధంగా అయితే ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి మనం. ఎందుకు పిలిచారు? ఎందుకు? ఆయన పిలుపు ఎంతటి గొప్పదంటే దేవుని వాక్యములో ఉందో చూద్దాము. పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే ఆయన పిలుపు ఉన్నతమైనదంట. ఎంతో ఉన్నతమైనది, చాలా విలువ కలిగినది, చాలా ఘనమైన పిలుపు. అది చాలా విలువ కలిగిన పిలుపు. నిన్ను పిలిచాడంటే మాటలు కాదు, అది నిన్ను రమ్మని పిలిచాడు అంటే ఉన్నతమైన పిలుపు. అక్కడ వాక్యంలో ఉంటుంది. దేవుని యొక్క పిలుపు ఏంటంటే ఉన్నతమైన పిలుపు, చాలా విలువ కలిగిన పిలుపు. ఆ పిలుపును మనము పాడు చేసుకుంటున్నామంట. రక్షణ గురించి మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపును మనం గ్రహించుకొని దేవుని పిలుపుకు లోబడి ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఈ పిలుపు కూడా పరిశుద్ధమైన పిలుపు అంట. హృదయంలో ఏ కల్మషం ఉండదు, హృదయంలో ఏ విధమైన కల్మషం ఉండదు. పరిశుద్ధమైన పిలుపు అంటారు. 2వ తిమోతిలో రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. 2వ తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఈ దేవుని యొక్క పిలుపు ఎటువంటిదంట? పరిశుద్ధమైన పిలుపు. హృదయంలో ఏ కల్మషం ఉండదు. లోక సంబంధం ఏం చేస్తాం? ఆయన పిలవకపోతే బాగోదు అని పిలుస్తావంతే. ఆయన పిలవకపోతే బాగోదు, పిలవాలి. పిలవతే ఏమనుకుంటాడు? ఆయన ఏమనుకుంటాడు, ఇది ఏమనుకుంటారు. ఆయన్ని పిలిచే పిలుపులు ఉంటాయి. సరైన పిలుపు కాదు. మనసులో ఒకటి, నోటి నిండా వచ్చేది ఒక పిలుపు రకం. కానీ దేవుని యొక్క పిలుపు ఎటువంటిదండి? పరిశుద్ధమైన పిలుపు. హృదయంలో ఏ కల్మషం లేదు. అందుకనే అందరినీ సమానంగా పిలుచుకుంటాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. మత్తయి సువార్తలు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్తమైన ప్రజలారా నా యొద్దకు రండి. అందరిని పిలుస్తున్నాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు, ఏ ఒక్కరిని కాదు. ఈ పిలిచిన పిలుపుకు మనము దేవునికి లోబడి ఉండాలి. అసలు దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు రమ్మంటున్నాడు మనల్ని? రండి, మీరు నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడంటే దేవుని వాక్యమును కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి చూద్దాం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములు అక్కడ మనం గమనిస్తే అక్కడ ఉంటుంది, తన కుమారుని యొక్క సహవాసములో ఉండటానికి దేవుడు మనలను పిలుస్తున్నాడు. నిన్ను నన్ను దేవుని యొక్క సహవాసములో ఉండటానికి, దేవునితో నడవడానికి, దేవునిలో ఉండడానికి. హనోకుని గురించి ఒక మాట, అతడు దేవునితో నడిచాను అంటే పక్క నడిచాడా? ఆయనతో నడవడం అంటే అర్థం ఏంటి? ఆయన అడుగుజాడలలో నడవడం అంటే అర్థం ఏంటి? ఆయన ఏ విధంగా జీవించాడో మనము కూడా ఆ విధంగా జీవించడమే ఆయనతో నడవటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాట, ఒక దైవజనుడు పాత పాట ఉంటుంది, యేసుతో టీవీగాను పోదామా. యేసుతో టీవీగా పోదామా అంటే ఏంటండి? చూడండి, టీవీ తెలుగు పదం, ఇంగ్లీష్ పదం కాదు. టీవీ అది దర్పంగా అనమాట. నువ్వు ధైర్యంగా నేనున్నాను, నాతో నన్ను పిలిచాడు చూసావని వెళ్ళటమే. యేసుతో టీవీగా పోదాం, ధైర్యంగా పోవడమే. ఆ యేసుతో ఉండడానికి, యేసుతో సహవాసములో ఉండడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? పిలుస్తున్నాడు. నేను నిన్ను పిలుస్తున్నాను ఎందుకో తెలుసా? దేవునిలో సహవాసములో ఉండడానికి. దేవునితో కలిసి ఉండు, దేవునిలో ఉండు. దేవునితో ఉంటే, అందుకని అబ్రహామును పిలిచాడు కదా. దేవుడు అన్నాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టి, నీ గ్రామం విడిచిపెట్టి, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు రా. నీ 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. చివరికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి కొన్ని ఆయన కూడా అటు ఇటు తిరిగి చివరికి 13వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఆదికాండము, అక్కడ హెబ్రోన్ అనే స్థలానికి చేరుకున్న తర్వాత అప్పుడు దేవుడు దీవించాడు. అక్కడ గుడారం వేసుకున్న తర్వాత దీని ఒగ్గ పెట్టుకొని ఉన్నాడు. మనం కూడా ఎవరైనా 1000 రూపాయలు వచ్చాక ఎవరంటే జేబులో పెట్టుకుని బాధ ఖర్చు పెట్టుకుంటా ఉండదు, వాడు రాడు ఇవ్వడానికి. ఇది వేసుకుంటారు, ఉండటానికి ఉంటాయి. 1000 రూపాయలు ఉంటాయి, ఏమైనా తీసుకుంటాక అవకాశం ఉంటుందా? నేను ఖర్చు పెట్టుకుంటాకుంటుందా? అవకాశం లేదు. భారం, ఇది పెద్ద భారం.
రాగానే తీసుకొని పో. దేవుడు కూడా ఒగ్గబెట్టుకుని 24 సంవత్సరాలు. ఏది హెబ్రోన్కి ఇక్కడికి రావడానికి 24 సంవత్సరాలు పెట్టింది అయ్యగారికి, అబ్రాం గారికి. రాగానే అక్కడ గుడారం వేసిన తర్వాత దేవదూతలను పంపి ఆశీర్వాదం ఇచ్చేసాడు. హెబ్రోనుకు వచ్చిన తర్వాత దేవుడు అతన్ని దీవించాడు. దేవుని సహవాసంలోనికి వచ్చిన తర్వాత, దేవునితో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ఆశీర్వదించాడు. నిన్ను నన్ను దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి ఏమంటున్నాడంటే, దేవునితో సహవాసము చేయడానికి నేను నిన్ను పిలుచుచున్నాను కాబట్టి నీవు పిలుపుకు తగ్గట్టుగా నడుచుకో. నేను ఎందుకు పిలిచానో ఆ విధంగా నడుచుకో. దేవునితో ఉండటానికి, దేవునితో సహవాసం చేయడానికి నేను నిన్ను పిలిచాను అంటున్నాడు. మరి దేవునితో సహవాసం ఉండటానికి ఏముంటుంది మనకి? ఆయనతో నడిస్తే ఏమిటి? ఆయనలో ఉంటే మనకేంటి? ఆయనతో సహవాసం చేస్తే ఏమిటి? లోక సంబంధంగా పిల్లలు అంటూ ఉంటాం, ఏంట్రా ఆడితోటి వెళ్తావేంట్రా, ఆడితోటి ఏంది నీకు స్నేహం అంటారు. కొంతమంది చిన్నపిల్లలు పెద్దోళ్ళతో స్నేహం చేస్తారు. 16 ఏళ్ళతోటి చిన్నపిల్లలు స్నేహం చేస్తారు. ఆడితోటి నీకు ఎందుకురా అంటారు, ఆడితోటి నీకు స్నేహం ఎందుకని అంటారు. దేవునితో సహవాసం ఉంటే మనకేమిటి? దేవునిలో ఉంటే మనకేమిటి? యోబు గ్రంథం చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో గమనిస్తే, ఆయనతో సహవాసము చేస్తే మనకేముంటుందండి? సమాధానము మరియు నీకు మేలు కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే సమాధానము. సమాధానం అంటే నెమ్మది. నానార్థాలు ఉంటాయి. ఒక సమాధానం మనం ఏమనుకుంటాం, మీరిద్దరు ఐక్యతగా ఉండి సమానంగా ఉండండి అంటారు. సమాధానం పడండి అమ్మా మీరు అంటాం అనమాట. అదొక రకం సమాధానం, దానికి అర్థం వేరు. ఇక్కడ సమాధానం అంటే నెమ్మది. దేవుని ఆలయంలోనికి హన్నా వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడిది, ఏంటమ్మా ప్రార్థన ఏంటి, నాకు అర్థం అవటం లేదు, ఏదో ఇష్టానుసారం మాట్లాడినట్టుందని కంటే ఆ తల్లి అంటది, అయ్యా గర్భఫలం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని అడుగుతున్నాను అన్నప్పుడు ఆ దైవజనుడు అంటాడు, నీవు సమాధానముతో ఇంటికి వెళ్ళి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానము కావాలి, నెమ్మది కావాలి. ఒక్కొక్క తండ్రిని గమనిస్తూ ఉంటే, నాకు ఏ బాధ లేదండి దేవుని దయ వల్ల, నా పెద్ద కుమారుడు సెట్ అయిపోయాడు, నా చిన్న కుమారుడు సెట్ అయిపోయాడు, కుమార్తె పెళ్లి చేశాను, బిడ్డలు పుట్టారు, అంతా బాగున్నారండి. ఇప్పుడు ఈ సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు అన్నంత ఆలోచన వాడికి వస్తుంది. నేను చనిపోయినా పర్వాలేదు, నా కుటుంబం స్థిరపడింది, నా బిడ్డలు స్థిరపడ్డారు అనుకున్నప్పుడు అతడు చనిపోవడానికి కూడా ఇబ్బంది పడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కుటుంబం సరిగ్గా లేదనుకో వేదనగానే ఉంటాడు. నేను చచ్చిపోయేటానికి నేను స్థిరపడతా లేదా? ఆ పెద్ద కుమారుడు అట్లాగా ఉన్నాడండి, చిన్న కుమారుడు ఇట్లాగా ఉన్నాడండి, వాళ్ళు సరిగ్గా లేరండి, వాళ్ళు స్థిరపడలేదండి, కుటుంబం అంతా పాడైపోయిందండి, ఎప్పుడు గౌద్దు ఏందో అదే బాధ అండి, అదే దిగులు. ఇక చనిపోయినంతే దిగులు. చివరికి ఏమంటారు, దిగులుతోటే చచ్చిపోయాడు అంటారు. కాదు, దేవుని వాక్యములు ఉంది. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనములో మనం అక్కడ గమనిస్తే, నీవు సమాధికి నెమ్మదితో పోతావంటే, నెమ్మదితో నీవు సమాధికి పోదువు. ప్రశాంతం అన్నమాట, ఏం పర్వాలేదు. ఇప్పుడు దిగులు, నెమ్మదితో సమాధికి పోదువు. ఎందుకు వెళ్ళాడు అని గమనిస్తే, మొదటి వచనాల్లో మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ ఉంటుంది, 1-2 వచనాల్లో ఉంటుంది, నీవు దేవుని ఎడల యథార్థముగా జీవించి కుడి ఎడమలకు తిరగకుండా దేవునికి అనుకూలముగా నీవు నడుచుకున్నావు కాబట్టి అని ఉంటుంది అక్కడ. అందువలన చివరి దశలో ఎట్లా దీవెన దేవుడిచ్చాడంటే, నీవు నెమ్మదితో సమాధికి పోదు. అంటే మరణం తప్పదు కదండి, ఎప్పటికైనా తప్పదు. మరణము చూడక బ్రతుకున్నరుడు ఎవడు, చనిపోయేది ఖాయమే ఎప్పటికైనా. కానీ ఆ చనిపోయే సమయానికి నెమ్మదితో పోతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని బిలాము అంటాడు, సంఖ్యాకాండములు అనుకుంటా, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కలుగును గాక అంటున్నాడు. ఎంత ఆశపడుతున్నాడు అండి అతను. ఒక్కొక్కరు మరణిస్తే చక్కటి మరణం అంటూ ఉంటారు, అట్లా ఉండడు అనిపించండి. చక్కని మరణం, మంచి మరణం అనేవాళ్ళు కూడా ఉన్నారు మనకి కదండి. ఇక్కడ బిలాము అడుగుతున్నాడు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కలుగునుగాక. ఆశ ఉంటే సరిపోదు, నీతిమంతుల్లా కూడా జీవించాలి కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో ఉంటే నీకు సమాధానము, నీకు నెమ్మది కలుగుతుందని దేవునికి ప్రశాంతత, నెమ్మదిగా ఉంటుంది.
ఏ విధంగా ఉండదు, ఏ సమస్యలు దేవునితో అందువలన దేవుడు నిలుస్తున్నాడు. దేవునితో సహవాసము చేయి. దేవునితో సహవాసం చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. పిలిచినప్పుడు పిలుపుకు తగ్గట్టుగా మనము జీవించాలి. అంటే దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి. అందుకని పౌలు భక్తుడు ఒకసారి అంటున్నాడు, విశ్వాసులకు అవిశ్వాసులతో జోడి ఎందుకు, వాళ్ళతో నీకేం పని, మాట్లాడు చేయి, కానీ జోడీగా ఉండొద్దు. ఎప్పుడు చూస్తే ఆమెతోటే ఉండొద్దు. ఎప్పుడు ఉంటే అక్కడే ఉంటుందండి, ఆమెతోటే ఉంటుంది, అది వద్దు. మాట్లాడు, తప్పులేదు. అవిశ్వాసాలు ఎందుకు విడుదల కాదు, ఎంతవరకు అంతవరకే. జోడీగా ఉండొద్దు అంటున్నాడు, స్నేహంగా ఉండవద్దు. కాబట్టి దేవునితో సహవాసము చేసే అనుభవం మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదము, నీకు దీవెన ఉంటుంది, నీకు సమాధానం ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది, నీకు ప్రశాంతత ఉంటుంది. తర్వాత ఏముందంటే నీకు మేలు కలుగును, నీకు దీవెన కలుగును, నీకు ఆశీర్వాదములు కలుగును. కాబట్టి దేవుని పిలుపుకు లోబడి దేవునితో సహవాసం చేసే అనుభవం మనకు కావాలి. రెండో మాట మనం గమనిద్దాం. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 ఒకసారి చదువుదాం. 20 వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎవరైనా ఏదో తప్పు చేశారు, పొరపాటు చేశారు, వాళ్ళని ఏదోటి అంటారు, తలంచుకొని పడతాడు ఇక వాడు, బాధ. అది పెద్ద గొప్ప కాదు. నేనేదో పొరపాటు మాట అన్నాను అనుకోండి, ఏంటో ఆ మాట ఏంది అని అనుకో, తలంచుకుంటాను, అది పెద్ద గొప్ప కాదు. మేలు చేసిన తర్వాత అంట ఏమంటున్నాడండి అక్కడ, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అంటున్నాడు. అది దేవునికి ఇష్టమంట, అది దేవునికి ఎంతో ఇష్టము. అట్లాగా నువ్వు సహించినప్పుడు, ఎవరో నిన్ను అన్యాయంగా అన్నప్పుడు, ఎవరో నిన్ను బాధ పెట్టినప్పుడు, నిన్ను ఎప్పుడో శ్రమ పెట్టినప్పుడు మౌనంగా ఉండి బాధపడితే సహించుకుంటావే, ఆ సహించుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడట, నేర్పడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహించడానికి నేర్పడానికే నీ దగ్గరకు రమ్మన్నాడు. నిన్నందుకే పిలిచాను, నిన్నందుకే నేను పిలిచాను, సహింపు నేర్పడానికి. ఎట్లా సహించుకోవాలో, ఏ విధంగా సహించుకోవాలో నేర్పాలని అంటున్నాడు. చూడండి అక్కడ వాక్యం మనం గమనించినట్లయితే, ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, సహింపదగినంతే శ్రమ పెడతాడంటే నిన్ను. సహింపదగిన, మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా పని చేయాలనుకో, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు 4 ఇటుకలు మోసుకెళ్తాం, అవునా? 4 ఇటుకలు నెత్తి మీద పోయి తీసుకెళ్దాం ఏంటి అంటారు పెద్దవాళ్ళని. పెద్ద పిల్లలు ఉంటారు కదా, కొంచెం 20 ఏళ్ళు 21 ఏళ్ళు. చిన్న పిల్లడు వస్తాడు, నేను కూడా మోస్తానని. ఆడికి ఎంత ఇస్తారండి? ఆడికి ఎంత ఇస్తారు? చిన్న రాయి ముక్కుచ్చి పట్టుకెళ్ళరా అంటాడు. అది చాలు వాడికి. వాడు నేను మోస్తానంటాడు. మోస్తానన్నది మాత్రం నాకు పెడతాం, వాడికి ఎత్తి మీద పెడతామా? పెట్టం. అరే ఇది చిన్న రాయి, ఇది పట్టుకెళ్ళి, ఇది పట్టుకెళ్ళి, ఆడెట్టాడు పట్టుకెళ్ళి, మళ్ళీ ఆడిని చూడటం. 4 రాళ్ళు ఎత్తుకెళ్ళి వండి చూడం మనం. ఇంత రాయి పట్టుకెళ్తాడే, అటు చూడు ఎట్ట పట్టుకెళ్తాడు, ఆడు ఎంత పని చేస్తున్నాడు అంటే వాడికి తగినంతే ఇస్తాం మనం, తగినంత బరువే ఇస్తాం. దేవుడు కూడా మనకి తగినంత శ్రమలే, ఎంత మార్చగలవో, ఎంత మోసగలవో, ఎంత ఓర్చుకోగలవో అంతే దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన తరువాత ఉంటుంది అసలు దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరిస్తాడో తెలుసా? మన బిడ్డలను కూడా కదా వేసి దెబ్బేసి, ఎందుకన్నావు ఆ మాట అని ఎత్తుకొని మళ్ళీ కదా, కొట్టాను, నువ్వు కొట్టావా, నిన్ను కొట్టానా, అబ్బో ఎన్ని మాటలు వస్తాయా, కొట్టాం పెట్టమని బీగుతాడు, ఇది అని ఎత్తాడు, ఎత్తుకొని అయ్యో ఏమనుకో ఏడుచాడు బిడ్డ, ఏడుతున్నాడు బిడ్డ, ఏడుతున్నాడు బిడ్డ. అది ఎందుకు, ఇది ఎందుకు, కొట్టడం ఎందుకు, ఎత్తుకోవడం అంటే అది నేర్పాలి. అక్కడ ఏం చేయాలి? అక్కడ భయం కావాలి. అడేదో చేస్తాడు, భయం కొద్ది దెబ్బ వేయాలి, మళ్ళీ వాడిని ఏం చేయాలి? ఆదరించాలి. శ్రమ సహించుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని స్థిరపరుస్తాడట. దేవుని వాక్యం ఉంది చూడు, పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి
బలపరచును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అక్కడ స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నేను నీతో ఉన్నాను. దానియేలు మనం గమనిస్తే దానియేలుకు సింహాలబోన్లో పడేశాడు. శ్రమ, నెగ్గాడు, లేచాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అక్కడ స్థిరపరిచి దానియేలుని ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కూడా ఆ ప్రతిమకు మేము మొక్కమంటే మొక్కాల్సిందని మొక్కపోతే అగ్నిగుండంలో పడేస్తారు, అగ్నిగుండంలో పడవేశారు. దేవుడు వారితో ఉన్నాడు. మరలా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు దేవుడు నిజమైన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయననే పూజించాలి, ఆయననే కొనియాడాలని దేవుడు వీళ్ళని స్థిరపరిచి బలపరిచినట్లు మనం చూస్తున్నాం. యేసేపు కూడా వచ్చిన శ్రమను కూడా దాని తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతన్నే రాజుగా చేస్తున్నాడు. అంగుళీకాన్ని ఉంగరం ఇచ్చి ఏం చేస్తున్నాడండి? ఇదిగో నీవే సమస్తం, అన్నీ నీకే అధికారం మొత్తం ఇస్తున్నాను, కానీ రాజు నేను ఉన్నానని ఒకసారి నాకు మాట చెప్పు. భర్త అంటాడు కదా, నాకు మాట చెప్పకూడదమ్మా అంటాడు. ఆయన చెప్పానుకో, ఏమన్నా ఇది తీసుకుంటాను, తీసుకోపో అంటాడు. అంటే చక్కగా ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది తీసుకున్నానని, ఏంటే తీసుకునేది, ఏంటి తీ ఇసురు పడేస్తాడు. అదే ముందు చెప్తే ఎంత విలువిస్తాడో తెలుసా? గౌరవిస్తాడు. ఆదాము అవ్వ కూడా సాతాను ఇస్తాడు కదా, పండు తినమ్మా అంటాడు కదా. ఆ పండు తినమన్నప్పుడు మా ఆయన చెప్తానంటే బాగుండేది, తినేసింది, కొరుకుని తినేసింది కదా. ఇవ్వగానే ఈ పండు తింటే మీ దేవతలు అయిపోతారని ఆశ పెట్టేసి ఏం చేసింది? పరపరం కొరికేసింది. మళ్ళీ ఆయన పిలిచి మిగతా ముక్కిచ్చింది. ఆ కొరక్క ముందే తినకముందే ఉండు ఈమెదో అంటుంది చూడంటే వద్దని ఓడే, దాని జోలికి వెళ్ళకరా, ఇటు రాబాయని వాడు అనలేదు. అంటే ఆలోచన కొరకు కనిపెట్టలేదు. దేవుడు కూడా అదే అంటున్నాడు. ఆది కీర్తన గ్రంథం 106వ దావీదు 13వ వచనం, నా కనిపెట్టి మీరే ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు అంటున్నాడు దేవుడు కూడా. ఈ ఆదాము కూడా అటగానే ఉంటాయి. ఆదాముని అడుగుంటే బాగుండేది, తినబాకమ్మ రా, దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు మాత్రం తినవద్దన్నాడు రా అనేవాడు. కానీ ఏం చేసింది? తినేయడం వల్ల ఆమెకి శాపం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజు ఏమన్నాడంటే, నువ్వు ఏదన్నా చేయి, నాకు చెప్పు, సరేనయ్యా అట్లాగే చేస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలపరుస్తానంటున్నాడు. దేవుడు కూడా మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, 147వ దావీదు కీర్తన ఒక మాట చూద్దాం. 147వ దావీదు కీర్తన 13వ వచనం ఉంటున్నాడు, నీ గుమ్మములను నేను బలపరుస్తాను, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డల చేత, నీ కుటుంబం చేత నీ గుమ్మాలను బలపరుస్తాను. అంటే అర్థమైంది? నీ కుటుంబం ఎప్పుడు ఆశీర్వాద కుటుంబంగా ఉంటుంది. ఆడో దిక్కు ఈడో దిక్కు ఈడెళ్ళిపోతే ఇల్లు వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇల్లు అమ్ముకొని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. బలహీనం అయిపోతాయి అన్నమాట గుమ్మలు. అక్కడ ఏమంటున్నాడంటే, నీ గుమ్మములను నేను బలపరిచెదను అంటున్నాడు. పిల్లలను ఆశీర్వదించియు బలపరచె నీ గుమ్మములు, పిల్లలను ఆశీర్వదించియు బలపరచె నీ గుమ్మములు, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి పరతును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి పరతును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల చేత నీ పిల్లలను ఆశీర్వదించి, నీ మనవ సంతానాన్ని దీవించి, నీ గుమ్మములను నేను బలపరుస్తాను. పిల్లలను నీవు ఏమంటాడండి? చూచెదవు. ఒక పిల్లని చూడటానికే మనకి ఏదో అయిపోతుంది ఇక్కడ కదండి. పిల్ల లేదండి, ఇదే బాధ కదా. దేవుడు ఆశీర్వదిస్తే ఏమన్నాడు? పిల్లలనే కాదు, నీ పిల్లలను కూడా నీవు చూచెదవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా నీ గుమ్మములను బలపరుస్తానంటున్నాడు. దేవునితో సహవాసము చేయగలిగితే, దేవునితో ఉండి దేవుడు నిన్ను దీవించడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు.
చివరి మాట చెప్పి మనం కొద్దిసేపు ముగించుకుందాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రికే 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆశీర్వాదమును కాదు, ఆశీర్వాదమును కారకులు గంట, వారసులు గంట. వారసు అంటే ఏంది? నీ ఆశీర్వాదమే కాదు, నువ్వు సంపాదించుకున్నదే కాదు, వెనకాల కూడా నీకే వస్తుంది కదండి. తల్లులు ఎంత వాళ్ళు గొప్పవాళ్ళు అంటే, అయ్యా నా ఆయుష్ కూడా పోసుకుంటారు కదా, అది తల్లులు ప్రేమ. తండ్రులు అనరు ఎక్కువ, ఎందుకు నేను ఎక్కడ వినలేదు. తల్లులే, అయ్యా నా ఆయుష్ కూడా నువ్వు వేసుకో, ఇక నేను 30 సంవత్సరాలు బతుకున్నాను, దాన్ని కూడా తీసుకోపో అంటారు తల్లి. అది కూడా దీవెన. ఇక్కడ వాక్యం మనం గమనిస్తే ఆశీర్వాదములు నేను ఇస్తాను అనేది వేరు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆశీర్వాదమునకు వారసులు అంట. వారసులు అంటే ఏంది? ఏదో వెనకాల ఉంటేనే, నీకు పొలం ఉంటేనే కదా నువ్వు వారసుడువు, అవునా కాదా? ఆ పొలానికి నేనేనండి, నాదండి, మా నాన్న తర్వాత నేను అంటాడు కదా. ఏదైనా ఇల్లు ఉందనుకో, మా నాన్న తర్వాత అదే నాకేనండి అంటాడు. అంటే వారసత్వం. ఇక్కడ ఆశీర్వాదం నీకే కాదు, దేవుడు నీకివ్వటమే కాదు, ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి. అక్కడున్న దీవెనలు, తండ్రి దీవెనలు, తండ్రి దీవెనలు, తల్లి దీవెనలు, వారి యొక్క ఆశీర్వాదం దీవెనలన్నీ కొట్టుగా నీవు వారసులుగా చేయడానికే నేను నిన్ను పిలిచి ఉన్నానంటున్నాడు. దీవించడం ఎందుకు? ఆశీర్వదించుడుగా ఎన్ని నీకు ఎందుకంటే దేవుడు రేపు అక్కడ తీర్పులో నిలబెట్టి చెప్పబోతున్నాడు. కుడివైపున నిలబెట్టి కొంతమందిని, ఎడమవైపున కొంతమంది నిలబెట్టి అంటున్నాడు. కుడివైపున ఉన్న వారిని చూసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నాడు, యేసు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకోసము సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. ఏదో చిన్న మొక్క కాదు, స్వతంత్రించుకోటువంటి. ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది. ఇంత పొడుగు. నీ భర్త ఉంటే ఇంకా కొంచెం పొడుగు, ఇక్కడ 2 గజాలు వస్తుంది. అక్కడ నీ కొడుకు ఉంటే ఇంకా 2 గజాలు వస్తుంది. నీకు చేతితో పట్టుకోవటం పని, పట్టుకురా అంటే అంత పొడుగైన నీ ఇష్టం. నువ్వు ఒక్కదానం అయితే ఒక అరగజమే వస్తుంది అక్కడ నీకు, అంతే. అదే నీ పక్కన నీ భర్త రక్షింపబడితే ఇంకో గజం వస్తుంది, నీ కొడుకు రక్షింపబడితే ఇంకో గజం వస్తుంది, నీ కోడలు రక్షింపబడితే ఇంకో గజం వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, పిల్లలను నేను ఆశీర్వదించి నీ గుమ్మములను బలపరిచెదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడానికి, ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి నేను నిన్ను పిలుచుచున్నానంటున్నాడు. పిలవడం ఎప్పుడు పిలుస్తాడో తెలుసా? నేను వాక్యం ఉన్నాను, నేను ఆ సభల రోజున చివరి దగ్గర కొంచెం ఇంపార్టెంట్ ఉండి నేను వెళ్ళగలిగాను. ఆ 17వ తారీఖున రాత్రి కాల సమయంలో దైవజనుడు చెప్తే వాక్యం నేను ఆన్లైన్లో చూశాను. ఆ దైవజనుడు తీసుకున్న వాక్యం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట, క్షేమముతో ఉండగానే. ఎప్పుడండి చదువుతారా? మాట చదవండి. ఇర్మియా గ్రంథము, క్షేమకాలములోనే నేను నిన్ను పిలుచుచున్నాను. పిలిచి మాట్లాడుతున్నాడు. చూద్దాం, క్షేమకాలం మాట చదవండి. 22వ అధ్యాయం 21వ వచనం, నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని కానీ, అది క్షేమకాలంలోనే పిలుస్తున్నారు. దైవజనుడు పిలుస్తాడు, అయ్యా ప్రార్థనకు రండి. వస్తామండి, వస్తానులేండి అంటాడు. ఎప్పుడు వస్తాడు? క్షేమకాలంలో రాడు, క్షేమకాలంలో రాడు. మీరు నన్ను అపార్థం చేసుకోకపోతే 2 మాటలు చెప్తాను. ఏదో ఎవరిని ఎగతాళి చేయడు కాదు, కానీ ఎప్పుడు వస్తాడో తెలుసా? నువ్వు నడవగలిగినప్పుడు రాడు. ఎప్పుడు వస్తాడు? అటొకడు ఇటొకడు పట్టుకొని ఈ కాలు లేక చేయి లెక్క తీసుకొచ్చి అప్పుడనమాట. ఎప్పుడు వస్తాడు? తీసుకొచ్చి కూర్చోలో కూర్చోబెడతాడు అనమాట. అంటే ఏమద్దాడా అనుకుంటాడు, ఆ మాట రాదు. అప్పుడు నీవు వచ్చేది. ఇక్కడ వాక్యం ఏముంది? నువ్వు పిలిచినా రావట్లేదు. క్షేమకాలంలో నేను పిలుస్తున్నాను కానీ నీవు రావట్లేదు. రానందుకు ప్రతిఫలం ఏంటో తెలుసా? జకరియా గ్రంథం చూద్దాం. చూడండి, జకరియా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం ముగిస్తున్నాను నేను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు
ఆలకింపకపోయిరు గనుక అది వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. అప్పుడు మాట ఊరుక అంటాడు. నేనన్నా నీ మాట నేను ఆలకింపను. మన ఇంటికి అయ్యా మా అమ్మాయి పెళ్ళి రాయా అంటే రండి అయ్యా రండి రండి వస్తాను బావ అంటాడు రాడు. వాళ్ళ ఇంటికాడి మీద మనం వెళ్తామండి? మనం వెళ్తామా చెప్పండి? ఎగేసుకుని వెళ్తారా? పోనీ రండి రమ్మన్నాడు వెళ్ళిపోతాం అంటారా? ఒక ఈయన అన్నాడు అనుకో, మా అన్నయ్య రమ్మన్నాడు అంటే వెళ్ళు మీ అన్నయ్య వెనకాలబడి ఆడే ఉండు, మళ్ళీ వచ్చావంటే అంటుంది అనమాట. ఏ లేదు ఇంతే సంగతులు ఏడా కదా. వెళ్ళినప్పుడు ఏసు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు, నేను పిలిచినప్పుడు నువ్వు రాకపోతేవి కనుక, నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు ఆపదలు ఉన్నప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను నీ మొర ఆలకించను. వినడు వినడు అంటే కేర్ చేయడు అనమాట. ఆలకించడంటే వినపడుతుంది, వినపడకుండా ఏముండదు, లెక్క చేయడు. అది పోరా అనుభూతులు కాదు. ఆ రోజు నేను పిలిచాను రమ్మన్నప్పుడు వచ్చావా నువ్వు? రాలేదు. నీ ఇష్టానుసారమైన. అందుకని అంటాడు కదా ధనవంతుడు లాజరు ఆ ఉపమానంలో చెప్తాడు, భూలోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారమైన జీవితం నీవు జీవించావు. రమ్మన్నప్పుడు రాలేదు, ఆలయానికి రమ్మన్నప్పుడు రాలేదు, ప్రార్థనకు రమ్మన్నప్పుడు వస్తామండి నీ మాట బాగా ఇష్టపడుతున్నాయండి, భలే చెప్తున్నారండి. మళ్ళీ ఇంకోటి చెప్తాడు, ఎవరో మొన్న వచ్చారు కదండి అంటాడు. మళ్ళీ అవి కూడా బాగా గమనిస్తాడు, చక్కగా వింటాడు. మొన్న ఎవరండి? మీరు కాదు, మొన్న ఎవరో మాట్లాడాడు, అది కూడా వింటాడు. కానీ రాడు, ఇక్కడికి రాడు, దేవుని సన్నిధికి రాడు. అటువంటి వారి గురించి ఏమంటున్నాడో తెలుసా? దేవుడు, నీ మొర నేను ఆలకించను. అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అయ్యా, చేయలేదు అల్లేలి అంటే ఈ చెయ్యేస్తాను. ఈ చేత్తోటి నీవు దేవునికి చెయ్యి పైకెత్తి దేవునికి వందనాలు చేసే స్థితిలో నీవు రావు. ఈ చేతితో ఎత్తి చెప్పేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. క్షేమకాలములోనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడి దేవుని సన్నిధానమునకు వచ్చి దేవునితో జీవించి దేవుని సహవాసంలో ఉండి పిలుపుకు తగినట్లు నువ్వు జీవించగలిగితే నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీవు 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 నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిలుపుకు తగినట్లు మనము జీవించే అనుభవం కావాలి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ఆపాదమస్తకం ఏంటండి? శిరస్సు నుండి అరిపాదం వరకు. ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు. పిలుపుకు నే తగినట్టు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినవయ్యా. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినవయ్యా. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. తండ్రి నీకు స్తోత్రాలు. నీ శ్రేష్టమైన మాటలు నీ వాక్యం నుంచి వినే భాగ్యం ఇచ్చారు. విన్న మాటలు వృధాకపోకుండా ప్రతి హృదయంలో నాటుబడి భాగ్యం దయచేయండి. వాక్యం అందించిన నీ దాసుని ఇంక నువ్వు బలం నుంచి ఆరోగ్యం నుంచి నీ స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.